శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ఈ 2025వ సంవత్సరం డిసెంబర్ 19వ తేదీన శుక్రవారం రోజున ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన పుష్య అమావాస్య. ఇక ఈ పుష్య అమావాస్య తర్వాత నుండి కూడా గోచారంలో గ్రహస్థితుల కారణంగా ముఖ్యంగా ధనుస్సు రాశిలో సూర్యభగవానుడు, బుధుడు అలాగే శుక్రుని యొక్క కలయిక కారణంగా త్రిగ్రాహి యోగం ఏర్పడబోతుంది. ఇక ఈ త్రిగ్రాహి యోగం కారణంగా రాశి చక్రంలోని 4 రాశుల జాతకులకు కుబేర యోగం కలుగుతుంది. ఇక ముఖ్యంగా శుక్రవారం రోజున అమావాస్య కారణంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదాలతో ఈ 4 రాశుల వారికి జీవితంలో శుభ ఫలితాలను అలాగే సిరి సంపదలను అద్భుతంగా ఆ ధనలక్ష్మీదేవి ప్రసాదించబోతున్నది. మరి ఈ 4 రాశుల వారికి శుక్రవారం రోజున పుష్య అమావాస్య నుండి కూడా కుబేర యుగం కారణంగా లక్ష్మీ కటాక్షం సిద్ధించే ఆ 4 రాశుల వారి గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ డిసెంబర్ 19వ తేదీన శుక్రవారం రోజున ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన ఈ పుష్య అమావాస్య తర్వాత నుండి కూడా ధనుసు రాశిలో సూర్యభగవానుడు, బుధుడు, శుక్రుని యొక్క కలయిక కారణంగా త్రిగ్రహ యుగం ఏర్పడుతుంది. ఇక ఈ త్రిగ్రహ యుగం కారణంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలతో ఈ 4 రాశుల వారికి కుబేర యోగం సిద్ధించబోతుంది. ఈ 4 రాశుల వారి యొక్క జీవితంలో అద్భుతమైన సంపద, శ్రేయస్సు అలాగే అదృష్టాన్ని వీరు ఈ అమావాస్య తర్వాత విపరీతంగా పొందుకోబోతున్నారు. ఇక కుబేర యోగం కారణంగా సంపద, శ్రేయస్సు, అదృష్టాన్ని పొందుకోబోతున్న మొట్టమొదటి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ డిసెంబర్ 19వ తేదీన శుక్రవారం రోజున పుష్య అమావాస్య తర్వాత నుండి కూడా ఏర్పడేటువంటి త్రిగ్రహయుగం కారణంగా ఈ రాశి జాతకులకు ఈ సమయంలో కుటుంబంలో సంతోషంగా గడుపుతారు. కెరీర్ పరంగా వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలు ఆర్థికపరమైన అద్భుతమైన ప్రయోజనాలు పొందుకుంటారు. ఇక వృశ్చిక రాశి వారికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాలతో కుబేర యోగం సిద్ధించబోతుంది. ఆదాయం ఈ సమయంలో విపరీతంగా పెరుగుతుంది. అప్పులు తీర్చివేస్తారు. ఆర్థిక పురోగతి లభిస్తుంది. వాహనం, ఇంట్లో విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఇక డిసెంబర్ 19వ తేదీన శుక్రవారం రోజున పుష్య అమావాస్య తర్వాత నుండి కూడా సంపద, శ్రేయస్సు అలాగే అదృష్టాన్ని పొందుకోబోతున్న రెండవ రాశి మేషరాశి. మేషరాశి వారికి సూర్యుడు, శుక్రుడు, బుధుని యొక్క కలయిక కారణంగా త్రిగ్రహయుగం అనేది ఏర్పడుతుంది. ఇక ఈ త్రిగ్రహయుగం కారణంగా మేషరాశి జాతకులకు కెరీర్ పరంగా వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం అలాగే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ లాంటి ఏ పనులు చేసినా అందులో మీకు విజయలక్ష్మి వరిస్తుంది. అలాగే మేషరాశి జాతకులు చాలా సానుకూలమైన శుభ ఫలితం పొందుతారు. ఈ సమయంలో ఈ రాశి జాతకులకు చేసే ప్రతి ఒక్క పనులను ఉత్సాహంతో ఆ పనులను పూర్తి చేసుకుంటారు. విద్యార్థులకు విద్యా జీవితంలో చదువులో శ్రద్ధ పెరుగుతుంది. పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. మేషరాశి జాతకులు కుటుంబ సభ్యులతో కలిసి అందంగా గడుపుతారు. ఇక ఈ డిసెంబర్ 19వ తేదీన శుక్రవారం రోజున పుష్య అమావాస్య తర్వాత నుండి కూడా త్రిగ్రహయుగం కారణంగా సంపద, శ్రేయస్సు, అదృష్టాన్ని పొందకపోతున్న 3వ రాశి ధనుస్సు రాశి. ముఖ్యంగా మీ యొక్క ధనుస్సు రాశిలోనే సూర్యభగవానుడు, బుధుడు అలాగే శుక్రుని యొక్క 3 గ్రహాల కలయిక కారణంగా త్రిగ్రహ యుగం అనేది ఏర్పడబోతుంది. దీని కారణంగా మీకు కుబేర యుగం సిద్ధించబోతుంది. ఖచ్చితంగా మీరు అదృష్టవంతులు అవుతారు. ఈ సమయంలో ఈ రాశి వారు పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. మీరు చేస్తున్న అన్ని పనుల్లో విజయాన్ని పొందుకుంటారు. ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో విజయాలను సాధిస్తారు. మీ కెరీర్ పరంగా ఉండేటువంటి ఇబ్బందులు, అడ్డంకులు తొలగిపోతాయి. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న ఈ ధనుసు రాశి వారికి వారు కోరుకునే ఉద్యోగం లభిస్తుంది. అదేవిధంగా ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసను పొందుకుంటారు. జీతాలు పెరుగుతాయి. ఇక వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు అందుతాయి. వ్యాపారంలో లాభాల బాటలు నడుస్తాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు విపరీతంగా పెరుగుతాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఇక ఈ డిసెంబర్ 19వ తేదీన శుక్రవారం రోజున పుష్య అమావాస్య తర్వాత నుండి కూడా సంపద, శ్రేయస్సు అలాగే అదృష్టాన్ని పొందుకోబోతున్న 4వ రాశి సింహరాశి. సింహరాశి జాతకులకు పంచమ స్థానంలో సూర్యభగవానుడు, బుధుడు, శుక్రుని కలయిక కారణంగా
ఏర్పడినటువంటి త్రిగ్రహ యోగం కారణంగా మీకైతే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఒక కృపా కటాక్షాలు ఎల్లవెల్లా ఉంటాయి. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పని కూడా సత్ఫలితాలను విశేషంగా సాధించి తీరుతారు. ఈ రాశి వారికి అద్భుతంగా ఈ సమయంలో విదేశీ మూలక ధనం కలుగుతుంది. అలాగే విదేశాల నుంచి ఆశించిన శుభ ఫలితాలను వింటారు. ముఖ్యంగా ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళాలనే మీ కోరిక ఈ సమయంలో నెరవేరి తీరుతుంది. అది విద్య, ఉద్యోగం, వ్యాపార పరంగా కావచ్చు. మీరు విదేశాలకు వెళ్ళాలనే మీ కోరిక నెరవేరే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. ఇంట్లో, బంధువులు, అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కెరీర్ పరంగా సింహరాశి జాతకులకు ఆదాయంలో వృద్ధి ఉంటుంది. ఈ సమయంలో సింహరాశి వారు ధార్మిక కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొంటారు. ఇది సింహరాశి జాతకులకు యోగం అనేది కలిసి వచ్చే గొప్ప యోగం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. చూసారు కదండి, ఈ డిసెంబర్ 19వ తేదీన శుక్రవారం రోజున పుష్య అమావాస్య తర్వాత నుండి కూడా త్రిగ్రహ యోగం కారణంగా ఈ 4 రాశి జాతకులకు అదృష్టం ఏ విధంగా పట్టబోతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.